వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 5 hours మినపప్పును బాగా నానబెట్టేసుకొని శుభ్రం కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని, కల్లుప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే వడలు బాగా ఎర్రగా బాగుంటాయి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. రుచికి సరిపడా జీలకర్ర యాడ్ చేసుకోండి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. మనం మినపప్పు మిక్సీకి వేసుకునేటప్పుడు ఇలా కొంచెం విడిగా కొంచెం మినపప్పు కానీ తీసుకొని పిండి గ్రైండ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా వేసుకుంటే క్రిస్పీనెస్ బాగుంటుంది. టేస్ట్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకుని చూస్తే అర్థమవుతుంది. నూనె బాగానే హీట్ అయింది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేతులు కొంచెం తడి చేసుకుంటూ వడలు అద్దుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చేసాయో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది.